దేవుని ప్రజలారా, మీ సంఘాలలో దర్శనాలు, ప్రవచనాలు, వాగ్దర్శనము ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని పరీక్షించండి. పరీక్షించమన్నాం కదా అని అసలు ఏం చెప్పినా పరీక్షించడం అలా కాకుండాను ఒక ప్రేమ కలిగి, ఒక పద్ధతి కలిగి, ఒక నిబద్ధతతో ఆ సంగతులను పరిశీలన చేయాలి. ఒకవేళ ఎవరైనా తడబడి కొంచెం తొందరపడి ప్రవచనం కానీ దర్శనం కానీ చెబితే వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు, ఎందుకో ఇలా జరిగిందని దానిని సమర్థించుకోవాలి. బైబిలు మనందరికీ చాలా సంగతులని చెప్పిందండి. ఈ బైబిల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అద్భుతంగా జీవించడం సాధ్యమవుతుంది. ఆ సంగతి తెలియకే తడబడుతున్నారు, చాలా అయోమయం అయిపోతున్నారు చాలామంది. దేవుడు అన్ని సంగతులను మనకు వ్రాయించాడు. కొన్నిసార్లు అర్థం కాదు కదా, దర్శనం ద్వారానో ప్రవచనం ద్వారానో ఉన్న సంగతులను కాస్త విడమర్చి కంటికి కనబడినట్లుగా చూపిస్తాడు. మంచిదే. అలాగని ప్రతిదానికి ఒక దర్శనం రావాలి, ప్రతిదానికి ఒక ప్రవచనం రావాలి అనే భావన అక్కర్లేదు. వస్తే మంచిదే, తప్పేమున్నది. ఒకవేళ లేదనుకోండి, బైబిల్ చదివితే దేవుడే చెప్తాడు. కాస్త అవగాహన కలిగిన వారితో కొన్ని సంగతులను వివరంగా పంచుకుంటే వాళ్ళ ద్వారా దేవుడు కొన్ని సూచనలను ఇస్తాడు. మీ పిల్లల ద్వారా దేవుడు మీకు సూచనను ఇవ్వచ్చు కదా. మీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా దేవుడు తన చక్కని సలహాని ఇవ్వచ్చు కదా. అసలు ఇలాంటి వాటిని విస్మరించి అసలు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, అసలు నేను బతకాలో లేదో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతూ విలువైన జీవితకాలాన్ని వృధా చేసుకోకుండాను ప్రవచనమును నిర్లక్ష్యం చేయొద్దు. అలాగని ప్రతి ప్రవచనము నిజమని నమ్మనక్కర్లేదు. పరీక్షించి మేలైన దేవుని సంగతులను చేపట్టాలి. దైవ సంబంధితమైన లేఖనాలను శ్రద్ధగా పఠించాలి. భక్తితోనూ బుద్ధిలో శుద్ధితోనూ దేవుని ఆరాధించినప్పుడు మన జీవితాలలో అద్భుత ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. తద్వారా మన జీవితాలు మరింత వెలుగుమయమవుతాయి.